కమ్మదూరు మండలం కర్తనపర్తి గ్రామ వాసులు. మా 5 గ్రామాలు మేము సంబంధించి బాణాసి వారని మా తాతలు ముత్తాతల నుండి 5 తరాలుగా మేము ఆ ట్రాక్టర్లో పోయినాం. ఇప్పుడు బండ్లు ఎద్దులు ఉన్నప్పుడు బండ్లు ఎద్దులు కట్టుకుని పోయినాం. మళ్ళీ ఆ జాడ మేము పెడుతూ ఉంటే వాళ్ళు దున్నుతూనే ఉన్నారు. మళ్ళీ మొన్న సర్వేర్ మేము అర్జీ ఇచ్చింటే సర్వేర్ వచ్చిన నాటికి ఆ సర్వేర్ సారు సచివాలయం సార్ వచ్చినారు. ఈ ఒరిజినల్ సర్వేరు మాకు వస్తే అది వాళ్ళు ఏమంటారంటే ఇట్లా పోండి అని ఒకపారు అంటారు. మేము 6 అడుగులే ఇడుస్తాము, మిగతాది మీరంతా మాకు కంచేసిండి ఆ పక్క చేనులను అడగండి అంటున్నారు. ప్లాన్లో ఉండే దావంటి పోతే మాకు చాలా సుట్టు అవుతుంది. మేము అంత పెట్టుకోలేం. మాకు రోడ్డు శాంక్షన్ అయింది. మళ్ళీ మాకు ఎమ్మెల్యే సార్ గారు ఒక కమ్యూనిటీ హాల్ కానీ శాంక్షన్ చేయించినాడు. దాన్ని మేము కట్టుకోవాలంటే మాకు దారి లేదు. రాళ్ళు తోలుకోవడానికి, ఇసుక తోలుకోవడానికి, నీళ్లు తీసుకోవడానికి మాకు అన్నిటికీ మాకు పరిస్థితులు వాళ్ళు ఎదురవుతున్నారు. వాళ్ళు మాకే స్పందించలేదు. దారి కావాలని మేము 5 గ్రామాలలో అటువై అడుగుతున్నాము. అదే ఏ దేవునిది ఇది దారి ఇడిసండి అని అడుగుతున్నాము. మీది ఏదో గుడే లేదు, మీకు దారి ఎట్లా ఇస్తాము అని వాళ్ళు అంటున్నారు. కొన్ని తరాల నుండి మా దేవుడు ఆడ వెలిచినాడు. ఆడ మేము ప్రతి సంవత్సరము వారానికి ఒకసారి పోయి మేము పూజలు చేసుకొని వస్తున్నాము. మళ్ళీ ఇంత వాళ్ళు చూస్తున్నారు, మీకు దేవుడే లేడా, గుడి లేదు, మేము దారి ఎట్లా ఇస్తాము అంటున్నారు. మళ్ళీ అది దౌర్జన్యంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి డీపారం ఉండేది 2-3 డీపారాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు చాలా భూములు ఆడ ఆ కట్టవంతా చుట్టూ 7 ఎకరాల పొలంని వాళ్ళు ఆక్రమించుకున్నారు. మళ్ళీ వాళ్ళు దారి ఇడిచకపోయినా మాకు ఇది లేదు, కానీ ఆ పొలము ఉంది కదా, మేము సర్దుకొని దారి ఇంగరంతా మీరు అసం చేసుకోండి అని చెప్తున్నాము. మేము అట్లా ఒప్పుకోము, మీరు మాకు రాకూడదు ఇట్లా అంటున్నారు. మళ్ళీ దానికి స్పందించి గాజుల నారాయణ స్వామి అని వాళ్ళ కొడుకులు వాళ్ళు నారాయణ స్వామి గుడికి దారి వదలలేదు. మీరు ప్లాన్ లో ఎట్లుంటే అట్లా పోండి అంటుంటారు. ప్లాన్ లో చాలా చుట్టూ అవుతుంది సార్, 2 కిలోమీటర్లు అవుతుంది. ఆ 2 కిలోమీటర్లు మేము పోలేము. మాకు దేవుని డీసీ ల్యాండ్ అది, అదేం పూర్వం పట్ట కాదు, అంతా డీపారాలే. మేము ఇడిసండి ఏదో కొంచెం ఇడిసి ఇంగారు ఉంటుంది కదా, మీరు అసం చేసుకోండి అని చెప్తున్నాం. లాస్ట్ బదువులో పోతుంది. సో ఎంఆర్ఓ సార్ చెప్పేది ఓ పక్క చెప్పినాడు, ఆ పక్క మాన్ ఉంది, మాన్ పక్క నుండి మీరు అట్లా ఆ సైడ్ ఇడిపోండి, అది ఇడిసాడు అంటున్నారు. మళ్ళీ అది లేదు ఇది లేదు, మీకు దారి ఇడిసేలేదు అంటున్నాడు. మళ్ళీ దీన్ని ఏదన్నా అది పైనుండి అధికారులు కానీ వాళ్ళు మాకు స్పందించి గుడికి దారికి మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. మాది అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం కర్తనపర్తి విలేజు. మా తాతల ముత్తాతల నుంచి కమ్మదూరు మండలం వెగుపల్లిలో గుడికట్టతో ఒక దేవస్థానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 5 తరాల నుంచి మా తాతల ముత్తాతలు అక్కడే పూజలు పునస్కారాలు గుడికట్టు పేరుతో అక్కడ ఉన్నటువంటి విలేజ్ల్లో చెన్నేపల్లి, వైసీపల్లి, రాంపురం, కొత్తూరు, కర్తనపర్తి గ్రామాల నుంచి మా గుడికట్టును అక్కడ నిర్మించుకున్న ఒక దేవస్థానం మా తాతల ముత్తాతల నుంచి ఉండేది. ఇప్పుడు రస్తా కోసం అప్పటి నుంచి కూడా ఆ రస్తా అక్కడి నుంచి ఎగుపల్లి నుంచి రస్తా కోసం ఆ గుడి దగ్గరికి వెళ్ళేది. ఇప్పుడు అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు మీకు ఇక్కడ కాదు, ఇక్కడ మేము దారి ఎక్కడా లేదు, మీరు ఏదన్నా ఉంటే కానీ అటు పోయి ఇట్లా పోయండి అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ ఆఫీసరు, మండల రెవెన్యూ ఆఫీసరు అయినటువంటి ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు మొరవ పెట్టుకున్నా ఆయన పరిస్థితి ఇంతవరకు కూడా దాన్ని ఎటువంటిది కూడా పరిష్కరించలేదని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పరిస్థితి ఎంత త్వరగా చేస్తే అంత మేలు. ఆ గుడికట్టును మేము తొందరగా ఒక గుడి నిర్మించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.